హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు పదకేలి 22 మార్చ్ 2026 ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఇంద్రుడి ఏనుగు, ఐరావతం, ఒకటి నిలువు, ఇహలోక సంబంధమైన అంటే ఐహికం. 2 నిలువు, మారణం అంటే వధ. 3 అడ్డం, ఆదేశం శాసనం అంటే ఆజ్ఞ. 3 నిలువు, గోవు అంటే ఆవు. 4 అడ్డం, సర్పం అంటే పాము. 5 నిలువు, లేత కాదు, అమాయకుడు కాదు, ముదురు. 6 నిలువు, ఎల్లప్పుడూ, సతతం అని రాస్తున్నాను. 7 అడ్డం, స్థలం చోటు అంటే తావు, ఆవు. 7 నిలువు, స్నానం అంటే పానం. 8 నిలువు, పక్షి అంటే పిట్ట. 9 అడ్డం, కుమార్తె అంటే దుహిత. 11 అడ్డం, ముళ్ళ మండ అంటే కంప. 11 నిలువు, కసి కక్ష అంటే పగ. 12 అడ్డం, అడవి తోట అంటే వనం. 12 నిలువు, రొమ్ము అంటే వక్షం. 13 అడ్డం, కాడు కాని కాడు. 13 నిలువు, వజ్రాయుధం అంటే పవి. 14 నిలువు, శ్మశానంలో శవాలను దహనం చేసేవాడు, కాటి కాపడి. 15 అడ్డం, కిటికీ అంటే గవాక్షం. 16 నిలువు, కాకి వాయసం. 17 అడ్డం, ధాత్రి అంటే భువి. 17 నిలువు, ఆహారం తిండి భుక్తి. 18 నిలువు, తాళం అంటే బీగం. 19 నిలువు 11తో రాత్రికి జంట పదం. నిలువు 11, పగ, లు చేరుస్తున్నాను, రాత్రి పగలు. 20 అడ్డం, బలం సత్తువ అంటే శక్తి. 20 నిలువు, మృత కళేబరం అంటే శవం. 21 అడ్డం, దేవనది సురగంగ అంటే ఆకాశగంగ. 22 నిలువు, ఒక దైవం ఒక వారం అంటే శని. 23 నిలువు, వినాయకుడు అంటే గజాననుడు.
గజాననుడు. 24 అడ్డం. అసాధ్యం, సంభవం కానిది, అసంభవం. 24 నిలువు. రుణం, అప్పు. 25 నిలువు. వెరపు, భీతి అంటే భయం. 26 నిలువు. నొప్పి, వేదన అంటే బాధ. 27 అడ్డం. కార్యం, కర్మం, పని దానంతట అదే వచ్చేసింది. 28 అడ్డం. ప్రశంస అంటే మెప్పు. 29 అడ్డం. గంధానికి కరికి సంబంధం లేదు, కానీ మదపుటేనుగును ఇలా పిలుస్తారు, గంధకరి అని పిలుస్తారు మదపుటేనుగు. 29 నిలువు. డాష్ పాలు గరిటెడైనను చాలు, పద్యం. గంగిగోవు పాలు గరిటెడైన చాలు. 30 నిలువు. అబద్ధం అంటే కళ్ళ. 31 అడ్డం. పెద్ద కుండ అంటే బాణ. 31 నిలువు. అమ్మాయి, పాప అంటే బాల. 32 నిలువు. తటాకం, దొరువు అంటే చెరువు. 33 అడ్డం. ఆకాశం అంటే నింగి. 34 అడ్డం. సరోవరం అంటే కొలను. 34 నిలువు. సిగ అంటే కొప్పు. 35 అడ్డం. సూర్యుడు అంటే భాస్కరుడు. 36 అడ్డం. గొడవ లాంటిది, గోల. 37 నిలువు. అంగన, మహిళ అంటే లలన. 38 అడ్డం. లవణం, ఉప్పు. 38 నిలువు. ఇది చేసే మేలు తల్లి కూడా చెయ్యదని సామెత. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు. 39 అడ్డం. కుందేలు అంటే చెవుల పిల్లి. 39 నిలువు. కర్ణం అంటే చెవి. 40 నిలువు. శిఖండకం, గుండు వెనుక కొద్దిపాటి జుట్టు అంటే పిలక. 41 నిలువు. జమ్మి అంటే శమి. 42 నిలువు. సహాయం అంటే సాయం. 43 అడ్డం. బంధుత్వం అంటే వావి. 43 నిలువు. 7 రోజులు అంటే వారం. 44 అడ్డం. 2 అంతుల 40 నెల. 45 అడ్డం. సీతాదేవి అంటే భూమి నుంచి జనించింది కాబట్టి భూమిజ.
45 నిలువు. నేల అంటే భూమి. 46 నిలువు. నీడు అంటే జలం. 47 అడ్డం. వధువు స్వయంగా వరుడిని ఎంచుకునే కార్యక్రమం స్వయంవరం. 48 అడ్డం 44తో అనారోగ్యం సుస్థి. అడ్డం 44 నలత అంటే అనారోగ్యం. 49 అడ్డం సంపద అంటే కలిమి. ఇక్కడ ఈ వారం పదకేలిలో నాకు ఒకటి రాలేదు. 28 నిలువు. ప్రతిభావంతులైన అర్థంలో వాడుతుంటాం కానీ పొట్టు వీడని బియ్యం అని నిఘంటు అర్థం. ఇక్కడ మే వచ్చింది, భా వచ్చింది. మెతక బియ్యం, ముడి బియ్యం, దంపుడు బియ్యం, దంచిన బియ్యం అంటారు కానీ నాకు ఇక్కడ కుదరట్లేదు. ఇది ఒక్కటే రాలేదు. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం రాయడానికి ట్రై చేస్తున్నాను. ఇది ఒకటి నాకు తెలియట్లేదు. మీకు కనుక తెలిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీ వలన నాకు ఒక కొత్త పదం తెలుసుకున్న దాన్ని అవుతాను. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.